హాయ్ అండి. ఎస్ఎల్ డిజిటల్ నాలెడ్జ్కి స్వాగతం. ఈరోజు మనము లైసెన్స్ సర్వే ట్రైనింగ్లో భాగంగా సర్వే పరికరాల గురించి నేర్చుకుందాం. సో ముందుగా మనము ఇక్కడ మనకి సర్వే చేయడానికి కావాల్సిన పరికరాలు ఏమిటంటే, ఒకటి గొలుసు, రెండోది క్రాస్ టాప్, మూడోది మేకులు అంటే యారోస్, నాలుగోది ప్రామాణిక దండం అంటే మనం క్రాస్ చెక్ చేసుకోవడానికి కావాల్సింది, ఐదోది జెండాలు అంటే ఫ్లాగ్స్. అయితే ఇక్కడ ఈరోజు మనము గొలుసు గురించి నేర్చుకుందాం. అంటే ఇక్కడికి వచ్చేసరికి చైన్ అనేది మనకి హారిజంటల్ డిస్టెన్స్ అంటే మనకి రెండు పాయింట్ల మధ్య దూరాన్ని కొలవడానికి మనము ఉపయోగించడం జరుగుతుంది. సో దాన్ని రెండు విధాలుగా వాడచ్చు. అంటే మనకు రెండు విధాలుగా మనము కొలవడానికి వాడచ్చు అన్నట్టు. ఏంటిది? చైన్, ఇంకోటి టేప్. అంటే ఈ రెండు ఉన్నాయి అన్నట్టు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే, ఇక్కడ టేప్ అని మనం మామూలుగా బట్ట టేప్ లాంటిది ఉంటుంది కదా, అది చైన్ అంటే ఏంటంటే, ఇక్కడ మనకి ఇది ఇనుముతో తయారు కానీ లేదంటే ఉక్కుతో తయారు చేసినటువంటి చైన్ ఉంటుంది కదా, లింకులతో, దాన్ని చైన్ అంటారు అన్నట్టు. ఓకే. సో ఇక్కడికి ఏంటంటే దీనికి డిఫరెన్స్ ఇక్కడ ఏమొస్తుందంటే, చైన్లో ఏమవుతుందంటే ఖచ్చితత్వం అంటే యాక్యురసీ అనేది పెరుగుతుంది అన్నట్టు. సో దీని చైన్ మనం ఎక్కువ వాడడం జరుగుతుంది అన్నట్టు. ఇంకోటి ఏంటంటే తప్పుడు మెజర్మెంట్స్ స్టాండర్డైజేషన్ అంటే ఏంటంటే, ఇక్కడ ఏదైనా తప్పు జరగాలంటే ఏదన్నా అంటే మ్యానుఫ్యాక్చర్లో తప్పు ఉంటే తప్ప ఇక్కడ తప్పు జరిగే అవకాశం ఉండదు అన్నట్టు మెజర్మెంట్లో. సో ఇంకోటి ఏంటంటే, ఎగుడు దిగుడు నేలలో స్లోప్ అంటే ఎక్కడైనా స్లోప్ ఉన్నప్పుడు మాత్రం మెజర్మెంట్ మనకి కొద్దిగా ఎర్రర్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఈ మూడిటి వల్లనే మనకి ఎర్రర్ రావడం జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ టేప్ అనేది యాక్యురసీ చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ అంటే స్టాండర్డైజేషన్ తప్పులు అంటే ఏంటంటే, ఇక్కడ అది మ్యానుఫ్యాక్చర్లో కూడా తప్పు జరిగినా కానీ మనకి ఎర్రర్ రావడం జరుగుతుంది. స్లోప్ ఉన్న దగ్గర కూడా మనకి ఎర్రర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆ టేప్ అనేది అంటే ఎండకి వ్యాకోచించడం అంటే కొద్దిగా సాగడము, చలికాలంలో కొద్దిగా దాని తగ్గడం అంటే సైజు తగ్గడము, అలాంటప్పుడు కూడా మనకి ఎర్రర్ రావడం జరుగుతుంది అన్నట్టు. టెంపరేచర్ చేంజెస్ వల్ల కూడా దీనిలో మనకి యాక్యురసీ అనేది తగ్గిపోవడం జరుగుతుంది అన్నట్టు. ఓకే. సో ఇన్ని కారణాల వల్ల టేప్ అనేది మనకి ఎర్రర్ తగ్గడం జరుగుతుంది. కాబట్టి అందుకే మనం ఎక్కువ చైన్ అనేది మనం వాడడం జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే, టైప్స్ ఆఫ్ చైన్స్. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, ఓన్లీ మనకి చైన్ మాత్రమే మనకి హై యాక్యురసీతో మనకి విలువ అంటే మన హై యాక్యురసీతో మనకి మెజర్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. ఆ టేప్స్తో ఏంటంటే చాలా తక్కువ ఉంటుంది యాక్యురసీ. ఓకే. దానికి కారణం ఏంటంటే ఇన్ని కారణాలు అన్నట్టు ఇవి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే టైప్స్ ఆఫ్ చైన్స్. ఇక్కడ చైన్ వచ్చేసరికి మనకి మెట్రిక్ చైన్ నాన్ మెట్రిక్ చైన్ అని రెండు రకాలు ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మెట్రిక్ చైన్ అనేది ఇండియన్ స్టాండర్డ్ కోడ్ ప్రకారం చూసినట్టయితే 1490 to 1970 ఈ కోడ్ ప్రకారం మనకి మెట్రిక్ చైన్ అనేది తయారు చేయడం జరుగుతుంది. సో ఇది నాన్ మెట్రిక్ చైన్లో మనకి మూడు రకాలు ఉంటాయి అన్నట్టు. ఇక్కడ మెట్రిక్ చైన్ ఏమో నాన్ మెట్రిక్ చైన్ అంటే రెండు ఉంటాయి. అంటే టైప్స్ ఆఫ్ చైన్స్ ఏమో రెండు, మెట్రిక్ చైన్, నాన్ మెట్రిక్ చైన్. ఇక్కడికి వచ్చినట్టయితే మెట్రిక్ చైన్ గురించి చూద్దాం. ఇక్కడ మెట్రిక్ చైన్ ఇక్కడ గల్వనైజ్డ్ మైల్డ్ స్టీల్తో తయారు చేయడం జరుగుతుంది. అంటే ఇనుము లేదా ఉక్కుతో తయారు చేయడం జరుగుతుంది మనకి మెట్రిక్ చైన్ అనేది. సో మనకి ఎన్ని రకాలు ఉన్నాయంటే, ఒకటి 30 మీటర్ ఉంటుంది, హైయెస్ట్ 30 మీటర్ మెట్రిక్ చైన్లో 30 మీటర్, తర్వాత 20 మీటర్, 10 మీటర్, 5 మీటర్స్. అంటే ఇవి 4 రకాలుగా మనకు అవైలబుల్ ఉన్నాయంట మెట్రిక్ చైన్లో. ఓకే. వీటి గురించి తర్వాత చెప్తాను నేను మళ్ళీ చివరిలో. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే, సరే ఇక్కడ దీన్ని చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ మనకి మెట్రిక్ చైన్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా. చివరిలో మనకు ఒక బ్రాస్లెట్ అంటే ఇద్దరితో తయారు చేసినటువంటి హ్యాండిల్ ఉంటుంది, అండ్ మధ్యలో మనకి లింకులు ఉండడం జరుగుతుంది. ఇక్కడ చివరి లింక్ అనేది హ్యాండిల్ చివరి నుండి వెళ్ళి ఈ లింకుకి కలిపి ఉంటుంది అన్నట్టు. చివరి లింక్ అనేది ఈ హ్యాండిల్ చివరి నుండి స్టార్ట్ అవుతుంది లింకు. ఇక్కడ కూడా అంతే, చివరికి కూడా హ్యాండిల్ చివరి నుండి మనకి స్టార్ట్ అవుతుంది లింకు. ఓకే. సో మనకి ఒక లింక్ అనేది సెంటర్ నుండి వెళ్ళి సెంటర్కి మాత్రం ఉంటుంది అన్నట్టు. అంటే లింక్ యొక్క సెంటర్ రింగ్ నుండి వెళ్ళి సెంటర్ రింగ్ వరకు మన యొక్క డిస్టెన్స్ 20 సెంటీమీటర్. ఒక లింక్ యొక్క డిస్టెన్స్ ఎంత అంటే 20 సెంటీమీటర్స్ అన్నట్టు. ఓకే. ఇక్కడ వచ్చేసరికి మనకి ప్రతి 10 మీటర్లకి ఇలా ఉంటుంది ఒక తాళి, తర్వాత 20 మీటర్లకి ఇలా 1, 2 ఉంటుంది, 30 మీటర్లకి 1, 2, 3, సేమ్ 30 మీటర్ 70 మీటర్లకి, 20 మీటర్లకి 80 మీటర్లకి, 10 మీటర్ 90 మీటర్లకి, 40 మీటర్లకి 60 మీటర్లకి సేమ్ ఇట్లా ఉంటుంది. 1, 2, 3, 4, 50 మీటర్లకి ఇలా ఒక బిల్లలాగా ఉండడం జరుగుతుంది అన్నట్టు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్టు ఏంటంటే, ఇవి ఎందుకు పెట్టడం జరుగుతుందంటే, మనము మెజర్మెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉండడం కోసం, తర్వాత ఫాస్ట్ క్యాలిక్యులేషన్ కోసం, దాన్ని చదవడానికి ఎన్ని లింకులు ఎంత దూరంలో ఉన్నది అని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే, సో ఇవి ఉండడం వల్ల ఏంటంటే మనము ఈజీగా ఫాస్ట్గా మనము రీడింగ్ చేసుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ ఒక లింక్ వచ్చేసరికి మనకి ఎంత ఉంటుందంటే 20 సెంటీమీటర్స్ ఉంటుంది.
ఓకే. ఒక లింక్ ఈజ్వల్ అది సెంటీమీటర్లో అయితే 20 సెంటీమీటర్స్, అదే ఒక లింక్ ఎంఎంలో అయితే 200 mm. ఓకే. ఇక్కడ ఒక మీటర్కి ఎన్ని లింకులు అంటే 5 లింక్స్. ఒక మీటర్ స్క్వేర్స్కి 25 స్క్వేర్ లింక్స్, అంటే 5 × 5 కొడితే ఒక మీటర్ స్క్వేర్ కాబట్టి 25 స్క్వేర్ లింక్స్ వస్తాయి అన్నట్టు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక మీటర్స్కి 5 లింక్స్ కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ 30 మీటర్స్కి ఎన్ని లింకులు వస్తాయి అంటే 30 × 5 అంటే 10 అంటే 150 లింక్స్ వస్తాయి అన్నట్టు. 20 × 5 ఇక్కడ 100 లింక్స్ వస్తాయి. 10 × 5 50 లింక్స్ వస్తాయి. 5 × 5 25 లింక్స్ వస్తాయి. అంటే ఇక్కడ మెట్రిక్ చైన్కి ఇక్కడ ఎన్ని లింకులు వస్తాయో మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది అన్నట్టు. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టాలరెన్స్ అంటే ఏంటంటే యాక్సెప్టబుల్ అంటే ఎర్రర్ ఎంతవరకు తీసుకోవచ్చు అంటే మనకి 8 mm వరకు మనకు ప్లస్ 8 mm అన్నా కానీ మైనస్ 8 mm అన్నా కానీ తగ్గినా కానీ మనకి ఇంత ఎర్రర్ మనము తీసుకోవచ్చు అన్న అలవలెన్స్ ఇంత ఎర్రర్ వరకు మనము యాక్సెప్టబుల్ అన్నట్టు. నెక్స్ట్ ఈ 20 మీటర్ చైన్ అయితేనేమో +5 mm +or-5 mm, దీనికైతేమో +or-3 mm +or-2 mm. ఇవి చైన్ యొక్క టాలరెన్స్. సో ఓకే. ఈ 20 మీటర్స్కి 30 మీటర్స్కి 20 మీటర్కి ఈచ్ లీక్ ఎంత ఉంటుందంటే 20 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఇదంతా మెట్రిక్ చైన్ గురించి మనం ఇప్పుడు మెట్రిక్ చైన్ గురించి మనం ఇప్పుడు నేర్చుకున్నాం. సో ఇప్పుడు మన నాన్ మెట్రిక్ చైన్ అంటే ఏంటంటే ఇప్పుడు నాన్ మెట్రిక్ చైన్ మనకు 3 రకాలు ఉంటాయి. ఒకటి గట్టర్ చైన్, దీనే మనము సర్వేర్ చైన్ అంటున్నట్టు. ఓకే. ఇది 66 ఫీట్లు ఉంటుంది. ఇందులో 100 లింక్స్ ఉంటుంది. ఇది 20 మీటర్లు ఉంటుంది. 22 యాడ్స్ ఉంటుంది అన్నట్టు. ఈచ్ లింక్ 20 సెంటీమీటర్స్. రెవెన్యూ చైన్ ఇందులో 33 ఫీట్లు ఉంటుంది లెంత్. ఇందులో 16 లింక్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంజనీర్ చైన్, ఇది 100 ఫీట్ ఉంటుంది. ఇది 100 లింక్స్ ఉంటుంది. సో ఈచ్ లింక్ 1 ఫీట్ ఉంటుంది అన్నట్టు. ఓకే. సో ఇది అండి చైన్ గురించి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.